చాలా చాలా మిలియన్స్ వెళ్తుంది. హ్మ్. మిలియన్స్ గా వెళ్తుంది, ఇంకా వెళ్తూ ఉన్నాయి. హ్మ్. కాకపోతే నా బాధ ఏంటంటే తండేల్ మూవీలో ఉండే డాన్స్ అంతా నాదే, నేను ఆరోపణ చేస్తాం లేదు. హ్మ్. మెయిన్ ఒక స్టెప్ మాత్రం అది నాదే. 2022 లోనే నేను పోస్ట్ చేశాను అనమాట. హ్మ్. కొంత వీడియోస్ మీడియాలకు అంతా చెప్పాను, మీడియాల మిత్రులకంతా. హ్మ్. సో చెక్ చేశారు. చెక్ చేసి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు సాయి పల్లవి గారి యొక్క డాన్స్ స్టెప్ ని, హ్మ్. నా డాన్స్ స్టెప్ ని రెండు హ్యాజెట్ గా స్టెప్ చేసి చేస్తున్నారు. హ్మ్. అది నిజమైన దానికోసమే అలా ఫుల్ వెళ్తుంది అన్నమాట. హ్మ్. చాలా మిలియన్స్ మంది చూస్తున్నారు. హ్మ్. సో ఎక్కడో ఒకసారి బాధ వేస్తుంది. మేమేదో ఒక చిన్నగా ఇన్స్టాలో పోస్ట్ చేసుకోండి స్టెప్స్, ఈ మధ్య అంతా అదే వైరల్ అవుతుండేది మన మీడియా మిత్రులకు అంతా తెలుసు ఎలా అని. హ్మ్. సో అది ఇప్పుడు మాకు ఎవరు కానీ అప్రోచ్ కాకుండా మాకు జస్ట్ ఒక థ్యాంక్స్ కూడా అని చెప్తా ఉండలేదు. చాలా బాధ వేస్తుంది. హ్మ్. సో మళ్ళీ నేను బెంగళూరు నుంచి వచ్చానంటే నాకు ఇప్పుడు న్యాయం దొరికే గంట నేను పోరాడేదు. హ్మ్. మన వైజాగ్ సత్య నా ఫ్రెండ్, అతను వైజాగ్ లో మొన్న వెళ్ళాడు. మళ్ళీ పిలిపించాను, సత్య గారు ఇలా నాకు చాలా అన్యాయం అవుతుంది, అట్లీస్ట్ సాయి పల్లవి గారు వాళ్ళ టీం అయినను సాయి పల్లవి గారు అయినను వచ్చి అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ చెప్తే చాలు కదా, అంత సెలబ్రిటీస్ ఈగో ఉండకూడదు కదా అని నా ఒక బాధ, ఒక ఫీలింగ్ అండి. చాలా మనసుకు నప్పేస్తుంది. సాయి పల్లవి గారు ఎందుకు థ్యాంక్స్ చెప్తారు, వాళ్ళ టీం ఎందుకు థ్యాంక్స్ చెప్తుంది? ఇది చేసింది వేరే కొరియోగ్రాఫర్, ఆమెకు నేర్పిస్తారు. ఆమె తెలిసి కూడా ఉండదు ఇది మీ స్టెప్స్ అని చెప్పేసి. ఒక కొరియోగ్రాఫర్ నేర్పిస్తారు, ఆమె సినిమాలో అవునండి, ఎస్ అండి, ఆమెకి కరెక్ట్. మీరు బాగా అడిగారు క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే సాయి పల్లవి గారు తెలియకపోయినా ఇప్పుడు తెలిసింది కదా, చూసింటారు, మిలియన్స్ వెళ్తున్నప్పుడు చూస్తుంటారు. సో యాజ్ ఎట్ ఒక డాన్సర్ గా ఆమె కూడా చిన్న చిన్న మెట్లు ఎక్కువ వచ్చింది కదా, సో దాని పరంగానే ఒక థ్యాంక్స్ చెప్పొచ్చు కదా నా అభిప్రాయం అంతే. నేను మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తప్పుగా వేశారు శేఖర్ మాస్టర్ ఆ పాట కొరియోగ్రాఫ్ అని. సో ఆయన కాదు, ఆ పాట కొరియోగ్రఫీ సాయి పల్లవి గారే. విజయ్ శేఖర్ అనే కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఆయన చేస్తారు. శేఖర్ మాస్టర్ కాదు, విజయ్ శేఖర్ అని. శేఖర్ మాస్టర్ అయితే కాదంట, విజయ్ శేఖర్ అనే ఒక కొరియోగ్రాఫర్ చేశారు. మీకు తెలుసా? కాకపోతే అవి మీ స్టెప్స్ అని గ్యారంటీ ఉంది. స్టెప్స్ ను పోలిన స్టెప్స్ ఎంత మంది ఉండవు, సాంగ్స్. మరి నాకైతే ఒక కాల్ వచ్చిందండి. తను పేరు నితిన్, నాకు తెలిసి డీలో కూడా చేశాడు అబ్బాయి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. తను నాకు మార్నింగ్ కాల్ చేసి ఇలాగ సాయి పల్లవి గారు అడగమన్నారు, ఏంటి అబ్బాయి ప్రాబ్లం ఏంటి అని అన్నాడు. అయితే ఇది ఫోన్ లో మాట్లాడుకునేది కాదు, ఒకసారి మేము కలుస్తాం మిమ్మల్ని అని చెప్పు మేడం కా నేను చెప్పాను. అయితే నేను అడిగాను, ఏంటి ఒక ఛానల్ వాళ్ళు వచ్చేసి శేఖర్ మాస్టర్ దీన్ని కొరియోగ్రాఫర్ రాశారు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్, అసలు ఎవరు కొరియోగ్రాఫర్ అంటే కొరియోగ్రాఫర్ ఆమె చేసుకుంది అని అన్నాడు. సాయి పల్లవి ఆ పాటకి కొరియోగ్రాఫరు, మేము అసిస్టెంట్స్ గా చేసాం మా సినిమాకి అని చెప్పాడు. తన పేరు నితిన్. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం, చిరంజీవి చాలా సినిమాలకు అతనే కొరియోగ్రాఫర్ గా చేసుకుంటాడు. కొన్ని సినిమాల ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళే కొరియోగ్రఫీ చేసుకుంటారు వాళ్ళకి నచ్చిన స్టెప్స్. ఆ కుర్రోడు అయితే క్లియర్ కట్ గా చెప్పాడు, నితిన్ పేరు. ఈ పాట కొరియోగ్రాఫర్ అయితే మాత్రం సాయి పల్లవి మేడం అని, వేరే ఎవరు కాదని చెప్పాడు ఆయన.